నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో శుక్రవారం విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. మడకశిర మండలంలో నూతనంగా 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ సహచర మంత్రులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ మడకశిర మండలంలో ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న సబ్స్టేషన్ను ప్రారంభించడంతో నియోజకవర్గ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. పీఎం సూర్యాఘర్ పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 10,000 సోలార్ కనెక్షన్లు ఇస్తున్నారని, రైతులకు నిరంతరం పగటిపూట 9 గంటలు అందిస్తున్నారని, వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేశారని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తి లేదని, వైసీపీ ప్రభుత్వంలోనే ప్రజలపై విద్యుత్ భారాలు వేశారని రవికుమార్ చెప్పారు. ఇవాళ మన కాన్స్టిట్యూన్సీలో రాజు గారు మన ఎమ్మెల్యే గారి కోరిక మీదకి ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా క్యాంప్ ఆఫీస్ ఓపెన్ చేయటం, అదేవిధంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సబ్స్టేషన్స్ ఓపెన్ చేసుకుంటున్నాం. అది కాకుండా ఇక్కడ కరెంట్ సమస్యలు ఎక్కువ ఉన్నాయంటే 3 సబ్స్టేషన్లు ఇవ్వడం జరిగిందనమాట. అవి కూడా వాళ్ళు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ఈ జిల్లాకు సంబంధించి ఏదైనా సరే ఈ ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది. కరెంట్ సంబంధించి ఏ సమస్యలు ఉన్నా సరే తప్పకుండా మా డిపార్ట్మెంటు అందరూ కూడా ఖచ్చితంగా పనిచేసిద్దని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా రాజుగారి మధ్యకాలంలో ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రిని కలిసి ఈ ప్రాంతంలో కూడా సోలార్ విండ్ కనుక ఇక్కడ కనుక వస్తే అభివృద్ధి చెందుతుంది, ఈ ప్రాంతంలో ఉద్యోగాలు వస్తాయని చెప్పడం జరిగిందనమాట. ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా నవయోగ వాళ్ళని ఇంకా 2-3 కంపెనీలను పిలిపించి సర్వే చేసి రమ్మన్నారు. అయిపోయింది. మొన్న క్యాబినెట్లో కూడా చర్చించడం కూడా జరిగిపోయింది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో మడకశిర కాన్స్టిట్యున్సీలో చాలా పెద్ద ఎత్తున సోలార్ విండు ఎక్కడైతే అనుకూలమైన ప్రదేశం ఉందో అక్కడ అన్నింటిలో కూడా చేస్తాం. అది కాకుండా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇళ్లపైన విద్యుత్ తోటి కరెంటు పెట్టుకోమని చెప్పి చాలామందికి చెప్తా ఉన్నాం. సూర్య గారు అని చెప్పి మనం స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిపి చేస్తూ ఉన్నాం. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 10,000 కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రానికి కేంద్రం సహకారాలతోటి దాదాపు 20 లక్షల కనెక్షన్లు ఇచ్చారు. ప్రతి కాన్స్టిట్యున్సీకి కూడా 10,000 కనెక్షన్స్ పెట్టాలని కోరుకుంటా ఉన్నాం. అదే కాకుండా రైతులకు కూడా 9 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోటి పీఎం మోడీ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం కలిసి పనిచేస్తూ ఉన్నారు. సో ఎక్కడైతే సబ్స్టేషన్స్ ఉన్నాయో అక్కడే మనం సోలార్ ప్లాంట్లు పెట్టి రైతులకు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం పగలపూట 9 hours కరెంట్ ఇవ్వాలని నిర్ణయించాం. టెండర్లు కూడా పిలిచాం. అవి కూడా సబ్స్టేషన్స్ దగ్గరే మనం సోలార్ ప్లాంట్లు పెట్టి కరెంట్ ఇచ్చి రైతులకు కరెంటు 9 గంటలు ఇస్తాం అనమాట. ఇవన్నీ కూడా రాబోయే 5 సంవత్సరాల్లో చేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలియదు కాదు, గడిచిన 5 సంవత్సరాలు సోలార్ ప్లాంట్లు ఎవరైతే పెడతా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం నుంచి తరివేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అందుకే మన రాష్ట్రం ఈ రెన్యూబుల్ ఎనర్జీలో వెనకబడిపోయింది. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి రాయలసీమ ప్రాంతం ఈ దేశంలోనే అనుకూలమైన ప్రదేశం, తప్పకుండా ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సోలార్ కానీ పిఎస్పీ కానీ విండ్ కానీ అన్నీ కూడా ఈ ప్రాంతానికి తీసుకురావడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందింది. అదేవిధంగా సోదరుడు రాజు గారు ఏదైతే ఆయన కాన్స్టిట్యున్సీకి కావాలన్నారో చాలా వరకు చేస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ కాన్స్టిట్యున్సీకి కానీ జిల్లాకు సంబంధించిన ఏదైనా సరే మా డిపార్ట్మెంట్ నుంచి తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గుడ్ ఫ్రైడే సందర్భంగా అద్దంకి పట్టణంలోని పసుమర్తిపాలెం, కట్టకిందపాలెం, ఎన్టీఆర్ నగర్, బెరాకా నగర్, గరటాయి కాలనీలో ఉన్న ప్రధాన చర్చిల్లో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రైస్తవ సోదరులు చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని ప్రభువారిని గుర్తు చేసుకున్నారు. పాస్టర్ యేసుబాబు గుడ్ ఫ్రైడే విశిష్టత గురించి ఏఎస్ఎన్కు వివరించారు. నేడు ప్రపంచవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే వేడుకలు జరుగుతున్నాయని, యేసు ప్రభు వారు సిలువలో చనిపోయిన రోజు అని, మానవ పాప పరిహారముల కోసం లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించారని, దానివలన సిలువలో పాపానికి పరిహారం దొరికినందున నేడు గుడ్ ఫ్రైడే వేడుకలు జరుపుకుంటున్నారని అన్నారు. ఎంతో మంది భక్తులు భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి ప్రార్థనలు చేశారని యేసుబాబు చెప్పారు. అలాగే పాస్టర్ కాంతారావు 7 మాటల గురించి వివరించారు. అద్దంకి పట్టణ ప్రజలకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని అతి శ్రేష్టమైన నామమున నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు క్రైస్తవులందరూ కూడా గుడ్ ఫ్రైడే జరుపుకోవడం జరుగుతుంది.
అనగా శుభ శుక్రవారము. ఎందుకు ఇది శుభ శుక్రవారం అంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోయిన రోజు. ఎవరికైనా చనిపోయిన రోజు అది బాధాకరమే, అది కొంచెం నష్టంతో కూడినటువంటిదే. కానీ మరి ఈనాడు అందరూ కూడా క్రైస్తవులు ఎందుకు ఇది శుభ శుక్రవారంగా జరుపుకుంటూ ఉన్నారు అంటే యేసు ప్రభువారు మానవుల యొక్క పాప పరిహారం కొరకై ఈ లోకానికి వచ్చి ఆయన తన నిర్దోషమైన నిష్కళంకమైనటువంటి రక్తాన్ని మన కొరకు చిందించినటువంటి రోజు. ఎందుకంటే పాపం పోవాలి అంటే బలి అర్పించడం అనే సంస్కృతి మనకుంది. బలియాగము చేయాలి. అది గొర్రెల యొక్క రక్తమో, ఎడ్ల యొక్క రక్తమో, మేకల యొక్క రక్తమో కాకుండా పరిశుద్ధమైనదై ఉండాలి అని లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి, ప్రవచనాలు సెలవిస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు తన పవిత్రమైన రక్తాన్ని చిందించాడు, పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. దానివలన మన పాపానికి పరిహారం దొరికింది సిలువలో ఆయన మరణించడం ద్వారా. అందుకొరకు ఈనాడు క్రైస్తవులు అందరూ కూడా ఈ శుభ శుక్రవారం అని ప్రత్యేకమైన ప్రార్థనలు దేవాలయాల్లో భక్తి శ్రద్ధలతో చేయడం జరుగుతూ ఉంది. ఆయన యొక్క శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ 50 దినాలు ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థనలో ఉంటూ డాక్టర్ క్లవ్ మెమోరియల్ సెంటినరీ తెలుగు బ్యాప్టిస్టు టౌన్ చర్చిలో ఈరోజు ఈ ప్రార్థనలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి అనేక మంది భక్తులు విశ్వాసంతో ఉపవాసాలుండి యేసు ప్రభు చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రాముఖ్యంగా ఆయన సిలువలో ఆఖరి సందేశం 7 మాటలు పలికి ఉన్నాడు. ఆ 7 మాటల మీద కూడా ఈనాడు దేవాలయాల్లో ప్రత్యేకమైన ధ్యానం జరుగుతూ ఉంది. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి మాట. అంటే తను అవహేళన చేస్తూ ఉన్నా, అవమానపరుస్తున్నా, నిందిస్తూ ఉన్నా, దూషిస్తూ ఉన్నా కానీ ఆయన క్షమించమని చెప్పాడు. యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు కాబట్టి మరి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు ఎలా చెప్తున్నారు అంటే యేసు ప్రభు వారు మానవ యొక్క పాపముల కొరకు సిలువ వేయబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని వాక్యంలో గమనిస్తే మన అతిక్రమ యెషయా గ్రంథం 53:5 చూస్తే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నల్లగొట్టబడెను, మనకు సమాధానార్థమైన శిక్షణ అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత స్వస్థత కలిగి ఉన్నది. సో కాబట్టి యేసు ప్రభు వారు మానవ పాపముల కొరకు ఈ లోకానికి వచ్చి సిలువ వేయబడి ఆయన సిలువలో ఉదయం 9 గంటల నుండి మరి సాయంత్రం 3 గంటల వరకు భయంకరమైనటువంటి శిక్షను సిలువలో ఆయన పొంది ఆయన సిలువలో పలికినటువంటి 7 మాటలు ఏడుగురు సహోదరులు సహోదరులు ఒక్కొక్క మాట ఒక్కొక్కరు పంచుకుంటారు. మీకోసం 7 మాటలు నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. యేసు ప్రభు వారు సిలువలో పలికిన మాటలు అమూల్యమైనటువంటివి, విలువైనటువంటివి. మొదటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమని, లోకంలో ఉన్న మానవులను క్షమించమని వేడుకుంటున్నట్లుగా దేవుడి వాక్యం రాయబడింది. రెండవదిగా చూస్తే నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందని ఒక పాపికి పరలోక రాజ్యం ఇచ్చినట్లుగా రెండవ మాటలో చూస్తున్నాం. మూడవ మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఏమి నీ తల్లి అని చెప్పడం చూస్తాం. నాలుగవ మాట, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. 5వ మాట, నేను దప్పిక కొనుచున్నాను అని చెప్పాడు. 6వ మాట, సమాప్తమైనది అని చెప్పాడు. 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని చెప్పి యేసు శిలువలో ఈ 7 మాటలను పలికి మానవ పాప పరిహారానికి ఏమి చేయాలో అది చేసి ముగించి మానవునికి పాప విముక్తిగా చేశాడు. యేసు ప్రభువారు మానవుడి కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఆదివారం తెల్లవారుజామున ఆయన పునరుద్ధానుడై మరణాన్ని జయించి తిరిగి లేస్తాడు. పోయితే మనకి రక్షణ ఉండదు, మనం పాపములోనే మునిగిపోతాం. ప్రపంచాల పాపాలందరినీ, ప్రజలందరి పాపాలను యేసుక్రీస్తు వారు మనం ఏం చేయాలి?
మనం విచ్చలవిడిగా దేవునికి దగ్గరగా ఉండకపోతే చెబుతున్నాడు, ఈ దేవాలయాల్లో జరిగే ప్రతిరోజు ఏదో ఒక గ్రూపులో మీరు కూడా సభ్యులుగా చేరాలని. సింగరకొండ వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కొని పోయి విలవిల్లాడాడు. స్థానికులు గమనించి పోలీసులకు 108 వాహనానికి సమాచారం ఇవ్వగా వారు స్పాట్కు చేరుకొని డ్రైవర్ను బయటికి తీసేందుకు శతవిధాలుగా ప్రయత్నించగా రాకపోవడంతో జేసీబీ సహాయంతో లారీ క్యాబిన్ పగలకొట్టి ఇరుక్కొని పోయిన లారీ డ్రైవర్ను బయటికి తీసి హుటాహుటీన 108 వాహనంలో ఒంగోలు రిమ్స్కు తరలించారు. లారీ అద్దెకి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ను బయటకు తీసేందుకు పోలీసులు స్థానికులు కలిసి సుమారు గంటకు పైగా శ్రమించారు. డ్రైవర్ కి కాలు ఫ్రాక్చర్ మినహా ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బండి ఆగే ఉంటది కదా, రోల్ అయితే హ్యాండ్ బ్రేక్ వేయలేదు. మాన్యువల్ ఉందా కింద ఎక్కడైనా? మాన్యువల్ బ్రేక్ అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో చిన్నకొత్తపల్లి గ్రామానికి చెందిన పులి నెహమియా మృతి చెందాడు. గ్రామంలో పొలంలో విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో అతనిని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. డాక్టర్ పరీక్షించి అప్పటికి మృతి చెందినట్లు వెల్లడించారు. మృతునికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్కు చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేశారు.
భారతీయ జనతా పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా అద్దెకి పట్టణానికి చెందిన కొండముంది బంగారు బాబును నియమించడం సంతోషంగా ఉందని బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీరామ్ అన్నారు. అద్దెకి పట్టణంలోని శ్రీరామ్ కార్యాలయంలో నూతన జిల్లా అధ్యక్షుడికి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా బంగారు బాబు హాజరై మాట్లాడారు. బాపట్ల జిల్లాలో బీజేపీని గ్రామస్థాయి వరకు అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలోని టాప్ 10లో బాపట్ల జిల్లా ఒకటిగా నిలబెట్టడానికి విశేషంగా కృషి చేస్తారని అన్నారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తను కూడా భాగస్వామ్యం చేసి ముందుకు వెళతారని బంగారు బాబు చెప్పారు. తన మీద ఎంతో నమ్మకంతో పార్టీ అధ్యక్షుడిగా నియమించారని, ఈ సందర్భంగా శ్రీరామ్ తనను ఆహ్వానించి సన్మానం చేయడం సంతోషంగా ఉందని బంగారు బాబు తెలిపారు. యువమోర్చాలో సాధారణ కార్యకర్తగా తన ప్రస్థానం ప్రారంభించి అద్దెకి నియోజకవర్గ యువమోర్చా ఇన్ఛార్జిగా, తర్వాత ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా, ఆ తర్వాత ఆర్టిజన్ సెల్ రాష్ట్ర కన్వీనర్గా తనకు మార్పు చూపించారు బంగారు బాబు గారు. రాష్ట్రం అంతా కూడా పర్యటించి కమిటీలు వేయడం ద్వారా అధిష్టానం దృష్టిలో పడ్డారు. దాంతో పాటుగా ఆయన 14 సంవత్సరాలుగా నిరంతరాయంగా పార్టీ కండువా, పార్టీ జెండా మోస్తూనే ఉన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రలోభాలు వచ్చినా, ఎంత ఇబ్బంది అయినా సరే, ఆయన ఇబ్బంది పడ్డా సరే పార్టీ మనకి తెలిసి 1 రూపాయి కూడా మనకి ఇవ్వదు. ఆయన సొంత ఖర్చులు పెట్టుకుంటూ ఎంత ఇబ్బంది పడి ఈ రోజు మనం అందరూ గర్వించే స్థాయికి, అది కూడా గతంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, అయితే ఎప్పుడు చూడని విధంగా అద్దెకి జిల్లా తీసుకురావడం ఇప్పటికి చాలా మందికి ఆశ్చర్యకరంగా ఉంది. కాకపోతే దానికి కారణం ఏంటి? అది బంగారు బాబు యొక్క కృషి. మనందరూ ఆయన ముందుకు తిట్టిందేం లేదు. కానీ ఆయన 14 సంవత్సరాలుగా పార్టీకి నిరంతరం కష్టపడుతూ అధిష్టానం పెద్దల దృష్టిలో ఆయన మంచి పేరు తెచ్చుకుంటూ రాష్ట్రం అంతా పర్యటనలు చేస్తూ అద్దెకిలో కూడా పార్టీకి ఒక చురుకైన కార్యకర్త ఉన్నారు, ఓకేనా, ఒక చాకు లాంటి నాయకుడు ఉన్నాడు. ఈ జిల్లాలో ఇప్పుడు ఏ మండలం అయితే కమిటీలు పడలేదు, ఆ మండలాలు పూర్తి చేయగల సత్తా ఆయన అప్పటికే ఉందన్న విషయం అధిష్టానం గుర్తించిందన్న విషయం అందరూ గుర్తించాలి. అంతకు రెట్టింపుగా నమ్మకాన్ని నిలబెట్టిన విధంగా పనిచేసుకుంటూ వెళ్తానని, నాకు పార్టీలో శత్రువులు ఎవరు లేరని, అందరూ మిత్రులేనని, అందరూ కుటుంబ సభ్యులేనని, అందరినీ ఐకమత్యంగా కలుపుకొని పెద్దవాళ్ళ యొక్క సలహాలు తీసుకుంటూ చిన్నవాళ్ళని మంచి మార్గం వైపు నడిపిస్తూ పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తే ఎలా ఉంటుందో నేను గుర్తింపుగా మీ అందరికీ కూడా ఒక ఆదర్శవంతంగా నేను నిలుస్తూ మరి భారతీయ జనతా పార్టీని, బాపట్ల జిల్లాని అభివృద్ధి పాదంలో అట్టడుగునున్న చిట్ట చివరన ఉన్న జిల్లాగా గుర్తించిన దీన్ని 10 ప్లేసుల్లోకి తీసుకెళ్లే విధంగా పనిచేద్దామని, జిల్లా అధ్యక్షుడు అంటే ఏదో బాధ్యత వచ్చిన నాటి నుంచి ఇప్పుడు కూడా నిద్రలేదు తిరగడానికి, అసలు ఎక్కడికి వెళ్ళాలి. ఇంకా రేపు 22 బాధ్యతలు తీసుకుంటున్నాను. మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ సోదరుని ఆశీర్వదించడానికి బాపట్ల ఆ రోజు పదవి బాధ్యతలు తీసుకుంటున్నాను. 22వ తారీఖు ఉదయం 11 నుంచి కాపు కళ్యాణం అనుకోవడం, ఇక్కడ నుంచి బంధుమిత్రులందరూ కూడా వస్తున్నారు. అట్లానే మీరందరూ కూడా నా ఆహ్వానాన్ని మన్నించి మరి బాపట్లకు ఇచ్చేసి ఆ పదవి బాధ్యత కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని మనందరం కూడా భోజనాలు చేసుకొని వద్దామని, ఇదే ఆహ్వానంగా మన్నించి రావాలని అందరినీ లీడ్ తీసుకొని శ్రీరామ్ తీసుకొచ్చే బాధ్యత. బాపట్ల జిల్లా పుట్టిన తర్వాత అంతకుముందు కానీ ఒక అధ్యక్ష బాధ్యత తీసుకొని ఇదే ఫస్ట్ టైం అని వాళ్ళు చెప్పారు. ఇంకొకరు తీసుకోలేదు. ప్రమాణ స్వీకార కార్యక్రమ బాధ్యత అనేది జరగలేదు, ఇదే ఫస్ట్ టైం జరుగుతుంది అన్నప్పుడు బాపట్ల అంతా బీజేపీ జనంతో నిండిపోయేలా ఉండాలని, స్వచ్ఛందంగా మన అభిమానులు, స్వచ్ఛందంగా నా బంధుమిత్రులు, నా శ్రేయభిలాషులు ఎవరికి వాళ్ళే వెహికల్స్ పెట్టుకొని వస్తున్నారు జనాలు తీసుకుని. నేను వచ్చిన సాధారణమైన వ్యక్తిని, కోటేశ్వరుని కాదు, పేదోడిని. మీలాగా అభిమానం ఉంది కానీ తగినంత డబ్బు ఆర్థికంగా లేదు కాబట్టి మరి మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకొని వస్తే మీరు ఎన్ని వెహికల్స్ పెట్టుకున్నా వెహికల్ పెట్రోల్ వరకు నేను కొట్టిస్తానని, మీరు ఎన్ని వెహికల్స్ కన్నా పెట్రోల్ వరకు నా బాధ్యత నేను కొట్టిస్తాను. బంకు చెప్తాను, మీరు బంకులో ఎన్ని వెహికల్స్ తీసుకెళ్ళి కొట్టించుకోవచ్చు. వెహికల్స్ పెట్రోల్ వరకు నేను చూడగలనని శ్రీరామ్ మరి యువమోర్చా వాళ్ళు ఎంతమంది తీసుకొస్తారో, ఏ వెహికల్ తీసుకొస్తారో ఆయన ఇష్టం. 2 వేర్వేరు ప్రమాదాలు
హాల్లో 5గురికి గాయాలైన సంఘటన గురువారం రాత్రి అద్దంకిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే సింగరకొండ భవనాసి చెరువు నందు కారు ద్విచక్ర వాహనానికి ఢీకొట్టడంతో చక్రాయపాలెం గ్రామానికి చెందిన నాగాంజనేయులకు గాయాలయ్యాయి. కారులో ఉన్న రమ్యకు కంటి మీద తీవ్ర గాయాలైనవి. నాగాంజనేయులు మద్యం మత్తులో వేగంగా వచ్చి కారుని ఢీకొట్టాడని బాధితురాలు రమ్య తెలిపింది. వీరిని 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అలాగే అద్దంకి పట్టణంలోని సింగరకొండ రోడ్డులో 2 ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికి గాయాలు కాగా 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న సిఐ సుబ్బరాజు వైద్యశాలకు చేరుకొని క్షతగాత్రులను పరామర్శించి కేసు నమోదు చేశారు. అగ్ని ప్రమాద వారోత్సవాల్లో భాగంగా అద్దంకి పట్టణంలోని భారత్ గ్యాస్ గూడెంలో శుక్రవారం డెమో కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రమాదవశాత్తు గ్యాస్ గూడెంలో అగ్ని ప్రమాదం సంభవిస్తే మంటలు ఏ విధంగా అదుపు చేయాలో అగ్నిమాపక సిబ్బంది గ్యాస్ సిబ్బందికి డెమో చేసి చూపించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్ వెంకట్రావు ఉన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా అద్దంకి పట్టణానికి చెందిన మందా శ్రీనివాసరావు చెక్క శిలువను భుజంపై పెట్టుకుని మోస్తూ పట్టణ పురవీధుల్లో పర్యటించారు. శ్రీనివాసరావు వినూత్న రీతిలో మత ప్రచారం చేస్తూ కరపత్రాలు అందించాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని, కుల మతాలు లేకుండా ప్రేమ కరుణ కలిగి పొరుగువారిని ప్రేమించమని, ఆకలి ఉన్న వారికి భోజనం పెట్టమని, దాహం తీర్చమని ప్రభువు వారు చెప్పినట్లు శ్రీనివాసరావు చెప్పారు. మందా శ్రీనివాసరావు గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు యేసుక్రీస్తు మన ప్రజల కోసం ఏ విధంగా ఆయన త్యాగం చేయబడ్డాడో చక్కగా నేను వివరిస్తున్నాను. మీరు దయతో తెలుసుకోనండి. మతానికి సంబంధించిన అయినప్పటికీ నేను రాసినటువంటి ఈ యొక్క పదాలను ప్రతి ఒక్కరి గురించి రాశాను. మానవత్వం గొప్పది, చదువు గొప్పది, త్యాగం గొప్పది. జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు జ్యోతి నిర్మల తన సర్వీస్లో ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్ది మన
చేయటం బాధాకరమైన విషయమని చక్రాయపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు కేవీ శ్రీనివాసరావు అన్నారు. చక్రాయపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో జీవశాస్త్ర ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న జ్యోతి నిర్మల మే 31వ తేదీన చేస్తున్న తరుణంలో ముందస్తుగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొని ఆమెని సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన అందరినీ ఎంతగానో అలరించాయి. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.